నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయాలి. జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్. నీతి నిజాయితీగా ఉంటూ తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే న్యాయం ధర్మం నేర్పాలి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులు శివకుమార్. పంటలు పండని సమయంలో పన్నులు చెల్లించాలని ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న బ్రిటిష్ పాలకులకు సవాలుగా నిలిచి ఎదిరించిన నాయకుడు వడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాపట్ల వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ డిడి శివలీల, రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధించిన అధిక శిస్తులు, గ్రామ పెద్దల జీతభత్యాల నిలుపుదల, కరువు, పంటల నష్టం వల్ల రేనాటి ప్రాంత ప్రజలు అణచివేతకు గురైన సందర్భంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన గొప్ప నాయకుడు వడ్డే ఓబన్న అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, సూచనలు నేటి తరం నాయకులు, యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ సుమారు 39 ఏళ్ల వయసులో 1846-47 మధ్య జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ అమరులయ్యారు. ఆయన జీవితం, పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని, సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డిఆర్ఓ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ అంజమ్మ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సేనాధిపతి వడ్డే ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుని గుర్తు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, జీవితంలోనూ పోరాటంలోనూ మరణంలోనూ స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న జయంతి నేడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు వేణు, జిల్లా బీసీ సంక్షేమ మరియు సాధికారత అధికారిణి కుమారి, శివలీల, ఉప కలెక్టర్ లవన్న, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డిఎం శ్రీలక్ష్మి, డ్వామా పీడి విజయలక్ష్మి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, గృహ నిర్మాణ సంస్థ పీడి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ భాష, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులని మంచి కీర్తి ఆనాటి కాలంలోనే బ్రిటిష్ వారితో ఎదుర్కొని ధైర్యంగా మన తెలుగు వాళ్ళకి ఎంతో ధైర్యం తెచ్చి ఆయన మనకి ఎంతో సహాయంగా నిలబడి ఒక యోధుడిలాగా సమరంలో యుద్ధం చేసి అందరినీ తెలుగువారికి విముక్తి ఇచ్చిన ఘనత ఆయనకి చెందింది, మన తెలుగువారికి కూడా చెందింది. కాబట్టి ఆయన కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నో వీరులు అంటే బ్రిటిష్ పరిపాలన సమయంలో వాళ్ళకి ఒక సవాలు వేసి వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి లోపదోషాన్ని కనబెట్టి దాని గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ఆ సమయంలో చట్టాలు కూడా వేసి అన్ని రకమైన నియంత్రణలో పెట్టి వాళ్ళు మమ్మల్ని పరిపాలించేవాళ్ళు. అలాంటి సమయంలో భారతదేశం అనేది చాలా పెద్ద దేశం. ఆ సమయంలో ఇంటర్నెట్ కానీ ఏమి కూడా ఫెసిలిటీస్ లేకపోవటం వలన పెద్ద పెద్ద వాళ్ళు చేసినటువంటి కథలే మాకు ఇతిహాసంలో వచ్చింది గురించి మనమందరూ కూడా తెలుసుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్లోనే చాలామందికి వీళ్ళ గురించి తెలియకపోవటం. మొన్ననే ఒక మంచి
తెలుగు సినిమా చేయటం వలన దాని గురించి కొత్త తరాల వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఇతిహాసాన్ని మనం అందరం తెలుసుకోవటం చాలా చాలా అవసరం మనకుంది. ఎందుకంటే మన తెలుగు జాతి వారు చిన్న పిల్లలు ఎలాంటి కథలను విని పెరుగుతున్నారు, వాళ్ళలో తెలుగు రాష్ట్ర పట్ల, భారతదేశం పట్ల మనము ఆ సెన్స్ ఆఫ్ పేట్రియటిజంని వాళ్ళని నింపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మన రాయలసీమ ప్రాంతంలో అప్పటికి కూడా ఎంతోమంది పంట పండలేని పరిస్థితి. పంట పండలేకపోయినా మీరు పన్నుని ప్రభుత్వానికి కట్టాలంటే వాళ్ళు ఇంకా ఏమి కూడా చేయలేక, ఊరిని వదిలి వెళ్ళలేక, భూముల్ని వదిలి వెళ్ళలేక, ఎక్కడో వెళ్ళి దాక్కోవడానికి కూడా వెళ్ళలేక కొంతమంది వీరు వాళ్ళ ఒక లోకల్ పాలెగార్స్కి వాళ్ళ ఇబ్బందులను చెప్పుకోవడం జరిగింది. అయినా అప్పుడు పాలెగారులు, రాజులు వీళ్ళందరూ కూడా మళ్ళా బ్రిటిష్ పరిపాలన కిందే ఉండటం, వాళ్ళెదురుగా వాళ్ళు మాట్లాడలేకపోవటం, అసలు మాట్లాడితే వేలు చూపిస్తే మీరు ఇంకా బ్రతకడం కూడా కష్టం. ఇంకా ఊరు వదిలి ఎక్కడో వేరే పేరు మార్చుకొని దాక్కొని ఉండాలి. అయితే వడ్డే ఓబన్న గారు మేము పోరాడితే ఏమవుతుంది, గెలుస్తాం, గెలవకపోతే చనిపోతాం అని ఒక మనమందరికీ కూడా, తెలుగు జాతి వాళ్ళు అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా నిలిచున్నారు. అంటే వాళ్ళ ఊరు పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ, భాష పైన ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రం పైన, ప్రజల పైన ఉన్నటువంటి ఒక ప్రేమాన్ని చాటుకున్నారు. మనమందరం కూడా ఈరోజు వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లా అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధి చేయడానికి మనమందరం బాపట్లను నేరరహిత పట్టణంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే బాపట్ల పట్టణంలోని రైలుపేట ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఇంటిలో నివసిస్తున్న వారి వివరాలు, ఆధార్ కార్డులు, వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను సేకరించి ఆధార్ కార్డుల ద్వారా ఆన్లైన్లో ధృవీకరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. పత్రాలు సరిగ్గా లేని 50 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు సాంప్రదాయ క్రీడలైన ఎడ్ల పందాలు, ముగ్గుల పోటీలు వంటి వాటిని నిర్వహించుకోవాలని అన్నారు. పేకాట, కోడిపందాలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రోడ్డు భద్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు తమ పరిసరాల్లో నివసిస్తూ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో బాపట్ల పట్టణ సిఐ రాంబాబు, రూరల్ సిఐ శ్రీనివాసరావు, సర్కిల్ సిఐ హరికృష్ణ, పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్, ఉమెన్ ఎస్ఐ చంద్రావతి, చందోలు ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఈగల్ టీం సిబ్బంది మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం, కుటుంబం, స్నేహిత మాదక ద్రవ్య రహితంగా ఉంటామని రేపు జరగబోయేటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయమైనటువంటి క్రీడలకి మొగ్గు చూపి వాటి మీద దృష్టి పెట్టి వాటిలో నిమగ్నం అవ్వాలి తప్ప చట్టానికి వ్యతిరేకమైనటువంటి జోదాలు, పేకాట, కోడి పందాలు అలాంటి వాటిల్లో గనక ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండమని చెప్పేసి చెప్తా ఉన్నాం. అట్లనే ఈ పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపి ఓవర్ స్పీడ్ తో, ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలకు గురి కావద్దని చెప్పేసి హెల్మెట్స్ ధరించమని, అట్లానే ఈ యాంటీ డ్రగ్ సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 197 దీనికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
ఈ యాంటీ డ్రగ్ అందరూ కూడా మీ ఏరియాలో ఎవరైనా గనక ఈ డ్రగ్స్ లోకల్ పోలీస్ అయిన మాకు చెప్పినట్లయితే మేము దాని మీద అప్రాపరేట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేస్తున్న శ్రీ బండ్లమ్మ అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన పిట్లవానిపాళెం మండలం చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరింపజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం కాజీపాళెం గ్రామంలో ఈ నెల 13వ తేదీన బాపట్ల జిల్లా స్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోందని చందోలు శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కాజీపాళెం గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన కాజీపాళెం శివారు ఎన్నాడమ్మ దేవాలయం ఎదురుగా గల సిమెంట్ రోడ్లో బాపట్ల జిల్లా స్థాయి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి 2,500 రూపాయలు, రెండో బహుమతి 1,500 రూపాయలు, మూడో బహుమతి 1,000 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొనేవారు ముగ్గులు వేసేందుకు అవసరమైన ముగ్గు రంగులు ఎవరికి వారే తెచ్చుకోవాలని వివరించారు. ధనుర్మాసం వ్రతంలో 27వ పాసురం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని శ్రీ జనార్దన స్వామి దేవాలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు అన్నారు. కర్లపాళెం అగ్రహారంలోని శ్రీ భూనీల సమేత జనార్దన స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి విశేష పూజలు, ఆండాళ్ తయార గోష్ఠి వారిచే శ్రీకృష్ణ గీతాలు, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, పెన్మత్స వెంకటరామరాజు, పెన్మత్స పార్వతమ్మ, బూర్ల రమేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. యాదవ్ కృష్ణ యశోద గుడి తరఫున మేము ఈ జనార్దన స్వామి గుడికి ఈరోజు మేము సేవ చేసుకుంటున్నాము. శ్రీ యశోద కృష్ణ దేవాలయం తరఫున ఈరోజు జనార్దన స్వామి దేవాలయంలో సేవ చేసుకున్నాం. వాసులకు, భక్తులకు జనార్దన స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ మహిమాన్వితమైనటువంటి 24వ పాసురంలో కాపు సంఘం ఆధ్వర్యంలో స్వామివారి యొక్క దివ్య సుందర విగ్రహానికి ఆ రోజు కార్యక్రమం జరిగితే ఇవాళ ఈ 30 రోజుల్లో మనకి తెలిసిందే పరమ పవిత్రమైనటువంటి రోజు ఏమిటంటే ఆండాళ్ తయారు తాను 30 రోజుల దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ స్వామివారిలో ఐక్యమైపోయి తన యొక్క మనసులో ఉన్నటువంటి బృహత్తర కోరికను తీర్చుకునేటువంటి సమయం ఇవాళ. అందుకే ఈరోజు అమ్మవారు దేహంలో ఉండేటువంటి కొన్ని భాగాలు ఏవైతే ఉన్నాయో ముక్కు పుడక, అదేవిధంగా చెవులకి రింగులు, చేతులకు గాజులు, కాళ్ళకి గజ్జలు ఇవన్నీ పెట్టుకుని స్వామివారి చెంతకు వచ్చి ఆ రంగనాథ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఐక్యమైపోవటమే కాకుండా రసవత్తరమైనటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి మధురమైనటువంటి పొంగల్ని స్వామివారితో కలిసి ఆస్వాదించిందిట. అంటే అర్థం ఏమిటంటే ఒక భగవంతుని యొక్క సన్నిధికి మనం వచ్చేటప్పుడు మన దేహం పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ ఆభరణాలు కాదు, ఇవన్నీ కూడా నభూతో నభవిష్యత్తి అన్నట్టుగా మనం అంటూ ఉంటాం. ఓం నమః. ఓం అంటే అది ఒక అక్షరం, మనలో ఉండేటువంటి నాడీలన్నీ కూడా స్పందించేటువంటిది. అయితే నమః ఇదేది నాది కాదు అంటే అహం ఎప్పుడైతే తొలుగుతుందో, అజ్ఞానం ఎప్పుడైతే విడుతుందో పరమాత్మ యొక్క దైవ చింతన వస్తుందిట. మరి ఈనాటి ఈ విధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించగానే మేమున్నామంటూ వీరతాళ్ల గోత్రోద్భవులు, కన్నింగుల గోత్రోద్భవులు, ముదునూరు గోత్రోద్భవులు అయినటువంటి యాదవులందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సంతతి ఏదైతే ఉందో అదంతా కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదాహమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా యశోద కృష్ణ మందిర భక్త బృందం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మీరు చేయాలని, ఎందుకంటే మీ అందరూ కలిస్తేనే ఈ ఆలయం దాదాపు 1400 సంవత్సరాల క్రితం తిరుమల రాయుడు అని ఆయన కట్టించినటువంటి ఈ ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానం చేసి ఇవాళ ఒక మహాక్షేత్రంగా, ఒక బ్రహ్మాండమైనటువంటి దానిగా తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ భాగస్వాములు అవుతారు అనేటువంటి విషయం.
కనుక ఈ విధంగా అంటే అందరూ కలిసి చేసేది ఒకటి, ఎవరికి వాళ్ళు చేసేటువంటి సేవ ఒకటి. కనుక ఈ విధమైనటువంటి ఎవరికి వారుగా వచ్చగలిగేటువంటి సేవలు చేసుకున్నట్లయితే కులం వైజ్గా 30 రోజులు 30 క్షణాల్లో గడిచిపోతాయి. అందువల్ల ఆ బృహత్తర కార్యక్రమానికి నాంది పలికినటువంటి కాపు సంఘానికి, యాదవ సంఘానికి, అదేవిధంగా సమస్త భక్తజనులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందరో మహానుభావుల యొక్క సహకార సంపత్తి చేత ముందుకు సాగుతున్నటువంటి యొక్క ఆలయం అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని, అందరూ కోరికలు నెరవేరాలని, భక్త వత్సలుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య పాదార విందాలను సేవించి తీర్థప్రసాదం సేకరించాలని ఈ మూలకంగా భక్తులకు తెలియజేస్తూ చీలు రోడ్డు సెంటర్లో పేరం గరుడాచలం నాయుడు విగ్రహాన్ని ఏర్పాటుకు అంగీకరించిన ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మకు కృతజ్ఞతలు తెలిపిన జనసేన పార్టీ తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి. బాపట్ల పట్టణం చీలు రోడ్డు సెంటర్ నందు పేరం గరుడాచలం నాయుడు విగ్రహం ఏర్పాటు చేసి ఆయన నామకరణాన్ని చిగురు రోడ్డు సెంటర్కు పెట్టాలని అడిగిన వెంటనే ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ విన్నపాన్ని అంగీకరించి పనులు కొద్ది రోజుల్లో మొదలు పెడదామని హామీ ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి అన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుకు ఏ ఒక్కరి డబ్బు కాకుండా నియోజకవర్గంలో ఉన్న కాపు పెద్దలు అందరూ ముందుకు వచ్చి చెయ్యి కలిపి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. అలా ఏర్పాటు చేసిన ఎడల కాపు సామాజిక వర్గం మొత్తం ఒక ఐక్యతతో ముందుకు వచ్చి అందరి చేతుల మీదుగా సహకారం అందించి విగ్రహం ఏర్పాటు చేసిన ఎడల గరుడాచలం నాయుడు ఆత్మ శాంతిస్తుందని ఆమె అన్నారు. నియోజకవర్గంలో ఉన్న కాపు పెద్దలు అందరూ ఒక తాటి మీదకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందామని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి బాపట్ల తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు విన్నకోట సురేష్, జనసేన పార్టీ కర్లపాళ్లెం మండలం అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, ఆంజనేయ, పసుపులేటి మహేష్, యేసోబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన పార్టీ తరపున పేరం గరుడాచల నాయుడు గారి విగ్రహం చీల్ రోడ్లో పెట్టాలని, ఆయన పేరుతో సెంటర్ కూడా ఆయన పేరుతోనే ఉండాలని మేము గత ప్రభుత్వం అప్పుడు స్టీల్ రోడ్ సెంటర్లో మేము జనసేన పార్టీ తరపున అందరం కూడా అక్కడ ధర్నా చేశాము, మా వాయిస్ వినిపించాము, చాలా పోరాటం చేశాము. అప్పుడు ఉన్నటువంటి మరి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు 4-5 కూర్చుంటే జనసేన పార్టీ తరఫున ఇది జరుగుతుందా, మేము చేయాలా అని వ్యంగ్యంగా అన్నారు. జనసేన పార్టీ తరఫున ఉన్న ఒక్కొక్క సైనికుడు 100 మందితో సమానం, ఇక్కడ 4-5 కనపడవచ్చు. ఆ రోజు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పేరం గరుడాచల నాయుడు విగ్రహం ఆవిష్కరణ చీల్ రోడ్ సెంటర్కి రావాలని, అక్కడ ఆ సెంటర్కి ఆయన పేరు పెట్టాలనేటువంటి మా యొక్క కోరిక ప్రకారం భగవంతుడి నిర్ణయం కావచ్చు, వేగేసిన నరేంద్ర వర్మ గారి ఆయన మంచి మనసు కావచ్చు, అక్కడ ఆ ఆవిష్కరణకి మేము అడగంగానే ఆయన స్పందించి ఆ విగ్రహాన్ని చీల్ రోడ్లో పెట్టుకోండి అమ్మా పెడదామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ సెంటర్లో ఆయన విగ్రహం పెట్టి ఆ సెంటర్కి ఆయన పేరు పెట్టాలనేటువంటి నిర్ణయంలో మా జనసేన పార్టీ ఒక్కటే కాదు, ఇక్కడున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు పెద్దలు సహాయ సహకారాలతోటి అందరం కలిసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ చేయాలి తప్పితే ఎవరి పేరో ఎవరో కాదు, ఇక్కడ అందరం గ్రూపుగా ఉండి చేద్దాము. జనసేన పార్టీ తరఫున ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి చేద్దాము. పెద్దలందరూ ముందుకు రావాలని, అందరం కలిసికట్టుగా ఉండి మరి ఒకే తాటి మీద నిలిచి అక్కడ ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయాలని మా యొక్క ఉద్దేశం. ఇందులో ఎటువంటి మనస్పర్ధలు కానీ ఎలాంటివి కూడా రాకుండా ఉండాలని అందరం కలిసికట్టుగా చేద్దామని దీనికి గౌరవనీయులైనటువంటి వేగేసిన వర్మ గారు ఆయన ఆధ్వర్యంలోనే అందరం కలిసికట్టుగా చేద్దాము ఈ విగ్రహ ఆవిష్కరణ. ఆ విగ్రహానికి కావలసినటువంటి మనీ కానీ ఏదైనా కానీ అందరం కలిసి వేసుకుందాము. మనం అందరం కలిసి చేస్తేనే ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరి కోసం చేశాడు కాబట్టి ఆయన అందరం కలిసికట్టుగా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్దామని అందరినీ కూడా విన్నవించుకుంటూ అందరినీ కూడా మరి కలిసికట్టుగా ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాము. న్యాయం ధర్మంగా ఉంటూ నీతి నిజాయితీని పాటిస్తూ కష్టపడి పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యం దేవుని ఆశీస్సులతో నెరవేరుతుందని విశ్రాంత ఉపాధ్యాయులు శివకుమార్ అన్నారు. కర్లపాళ్లెం మండలం చింతాయిపాళ్లెం జడ్పీ హైస్కూల్లో 1991 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు 35 వసంతాలు ఆత్మీయ కళయిక సమావేశం నిర్వహించారు. ఆనాటి విద్యార్థులు అప్పటి విశేషాలను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేసి తిలకించారు.
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులైన శివకుమార్, జనార్దన్ ప్రసాద్, సుందర్రావు, నరసింహారెడ్డి, సత్యవతి, సరోజిని, శ్రీనివాసరాజు సన్మానించారు. గానకోకిల కొండలస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అలనాటి మిత్రులు పాతాళం సుబ్రహ్మణ్యం, మోహన్ కృష్ణ, రఘు, బాలాజీ, పరిశుద్ధరావు, అట్ల దుర్గాప్రసాద్ రెడ్డి, హరికుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రమ చేసి 2 నెలల పాటు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ సభాస్థలి ఇవన్నీ ఏర్పాటు చేయటం అనేటువంటిది కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఎంత స్థాయిలో నిర్వహించడము, ఈ రకమైనటువంటి సమావేశ స్థలము, అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ గెట్ టుగెదర్లు నేను చూడలేదన్నమాట. నా వరకు నేను కనుక ఆలోచించినట్లయితే అది ఒక ముదావహము, సంతోషకరమైనటువంటి వార్త. ఒకటి దీన్ని చాలా కాలం ఈ సమాజంలో కలుస్తాం, తింటాం, తాగుతాం, నిద్రిస్తాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. సరే, ఉన్నటువంటిదే జాతస్య మరణం ధ్రువం అనేటువంటి. అయినా కానీ మనం అందరం కూడా మంచి ఆయురారోగ్యాలను కోరుకోవాలి సమాజంలో. 4-5 మాటలే ఏమిటంటే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస, నిస్వార్థము. వీటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతవరకైనా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను వాటిని ఆచరణలో పెట్టడానికి నేను ఉన్నానా లేదా ముందు, ఇవన్నీ మీకు చెప్తున్నామని కాకుండా నేను ఉన్నప్పుడే ఇతరులకు చెప్పేటటువంటి నైతిక హక్కు నాకు ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా అట్లాగే చక్కగా మంచి సూత్రాలకు కట్టుబడి మీరు జీవితాన్ని గడుపుతూ మీ స్థాయిలో, మీ ఉద్యోగాల్లో మనము ఇవాళ ఎట్లా ఉంటుందంటే చాలా వింటూ ఉంటే ఏం పని చేయకుండా సంపాదించాలి అనేటువంటి సూత్రం ఒకటి కనపడుతూ ఉంటుంది సమాజంలో. అట్లా కాకుండా మనం పనిచేస్తూ మన పిల్లలు కూడా అట్లాగే పనిచేయమని చెప్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి. అట్లా మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. మీరు ఎంతో ఉన్నతమైనటువంటి మనసుతో, గౌరవంతో ఉపాధ్యాయుల మీద అందరి దగ్గరికి వెళ్ళి మరి ఎంతో శ్రమ అనే దానికి వచ్చి అందరినీ ఇంటింటికి వెళ్ళి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రప్పించారు. మరి ఆ విధంగానే బయలుదేరి కర్రపాలెం సెంటర్ నుంచి కూడా ఎంతో ఉత్సాహంతో, క్రమశిక్షణతో మనమంతా కూడా ఈ సభాస్థలికి చేరుకున్నాం. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు వెన్నకోట సురేష్ పార్టీ అభిమానులు ముద్రించిన జనసేన క్యాలెండర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో పసుపులేటి మహేష్, విజయరావు, నరేష్, సాంబా, సతీష్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాలెండర్ను వెన్నకోట సురేష్ తన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయటమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన చిత్రం పేరుతో ముద్రించిన ప్రత్యేక టీ-షర్ట్లను అభిమానులకు వెన్నకోట సురేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ సినిమా విడుదల సమయంలో టీ-షర్ట్లు, టోపీలతో థియేటర్ల వద్ద సందడి చేయనున్నట్లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చాటుకునే విధంగా ఆయన సినిమా పేరు చిత్రాలతో కూడిన టీ-షర్ట్లు, టోపీలు తయారు చేసి అభిమానులకు అందించడం ఆనందంగా ఉందని వెన్నకోట సురేష్ పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. డాక్టర్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా కుటుంబ సమేతంగా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటూ
తరపున అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి చేరవేయాలి. జనసేన పార్టీ నాయకులు వెన్నకోట సురేష్. నీతి నిజాయితీగా ఉంటూ తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే న్యాయం ధర్మం నేర్పాలి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులు శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.